ఏం చెప్పుకున్నాము లైక్ HTML అని స్కెల్టన్ అనుకుంటే సిఎస్ అనేది ఒక స్కిన్ అనే క్లాస్ అనుకున్నాము. జావా స్క్రిప్ట్ అనేది ఒక సోల్ అనుకుందాము. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ ఇన్ జావా స్క్రిప్ట్ అనమాట. అంటే అవుట్పుట్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో ఒకసారి చూద్దాము జావా స్క్రిప్ట్లో. సో మనకు అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఇక్కడ ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి. అంటే 3 మెథడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేమో డాక్యుమెంట్ డాట్ రైట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఒక కంగారం పడకండి, జస్ట్ చూడండి, అంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎండ్లో. అండ్ ఆల్సో ఇన్నర్ HTML అని ఒకటి ఉంటుంది. డాక్యుమెంట్ డాట్ రైట్ ఇన్నర్ HTML. మనకి ఇంకోటి వచ్చి విండో ఆబ్జెక్ట్ డాట్ ఎల్హెచ్. సో ఈ మెథడ్ ఎందులో ఉంటుందంటే, సపోజ్ డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఉంది మెథడ్. జస్ట్ చూడండి, అంటే నేను మీకు ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను, మొత్తం అన్నిటి స్క్రిప్ట్లో రాసి చూపిస్తాను. జస్ట్ ఇది బేసిక్స్ చెప్తాను మామూలుగా. డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఇది ఏంటంటే డాక్యుమెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. సో ఈ జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మొత్తం ప్రాపర్టీస్ అంట, కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్. ఒక ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ ఈచ్ ప్రాపర్టీకి సమ్ లైక్ ఒక కీ ఉంటుంది, అండ్ ఆల్సో ఒక వాల్యూ కూడా ఉంటుంది. ఒక నేమ్ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో అంటే సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్తామో, కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఒక ఆబ్జెక్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్. సో నేను ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్ అనేది, ఇది డాక్యుమెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ జావా స్క్రిప్ట్లో. సో ఈ డాక్యుమెంట్ లోపల ఈ మెథడ్స్ ఉంటాయి. డాక్యుమెంట్ డాట్ రైట్ అని, డాక్యుమెంట్ డాట్ టెస్ట్ అని, సో ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో సేమ్ అలాగే ఇది కూడా ఒక ఆబ్జెక్టే. ఎలిమెంట్ HTML ఉంటుంది. ఇది విండో అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ ఆబ్జెక్ట్ లోపల ఈ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. విండో డాట్ చాలా నెంబర్ ఆఫ్స్ ఉంటాయి. సో మీకు చూపిస్తాం, కంగారం పడకండి. సో అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, జస్ట్ అవుట్పుట్ అంటే ఒక అవుట్పుట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మాత్రం మనం చూద్దాం ఇప్పుడు వచ్చి. సపోజ్ ఇక్కడ చూడండి, ఫంక్షన్ డాట్ HTML చూడండి. నేను ఇక్కడ ఫర్ సపోజ్ ఏదో రాస్తాను, అంటే జావా స్క్రిప్ట్ కాకుండా నేను నార్మల్గా ట్రై చేస్తాను. బేసిక్స్ అందరికీ తెలిసిందే కానీ ఫర్ సపోజ్ ఇక్కడ 40. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, నార్మల్గా మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ సపోజ్ నేను హలో అని ఎంటర్ చేస్తాను. హలో, వెల్కమ్ టు జావా క్లాస్. కొంచెం లైక్ ఇలా ఎంటర్ చేసా కదా. సో నేను ఒకసారి సేవ్ చేసి దీన్ని నార్మల్గా చూపిస్తాను చూడండి. సో ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, హలో వెల్కమ్ టు జావా క్లాసెస్. సో ఇది నార్మల్గా జావా స్క్రిప్ట్ యాడ్ చేయలేదు నేను ఇంకా. జస్ట్ HTML ఎలా ఉంటుందని HTML యాప్లో నేను చూపిస్తున్నాను. సో ఇందులో చేసిన ఎగ్జిక్యూట్ అయింది. సో ఇందులో చేసిన ఎగ్జిక్యూట్ అయింది. బాడీలో చేసిన ఎగ్జిక్యూట్ అయింది, చూపిస్తాను. సో వన్స్ రీఫ్రెష్ చేద్దాం. సో వచ్చింది చూడండి. సో ఇక్కడ ఏంటంటే స్క్రిప్ట్కి ఏంటంటే, స్క్రిప్ట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పే కదా, స్క్రిప్ట్ అనే ట్యాగ్ యూజ్ చేసి మనం హెడర్లోనే యూజ్ చేయొచ్చు, బాడీలోనే యూజ్ చేయొచ్చు అని. సో ఇప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ నేను స్క్రిప్ట్ అని రాస్తాను, స్క్రిప్ట్ యాడ్ చేస్తాను ఇక్కడ. క్లోజ్ కదా, క్లోజ్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సంథింగ్ లైక్
హలో వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ ప్రాసెస్. సో ఇలా యాడ్ చేస్తాం అనమాట. వెల్కమ్ టు జావా క్లాసెస్ అని, జావా స్క్రిప్ట్ క్లాసెస్ అని. సో ఇప్పుడు చెక్ చేద్దాం అసలు ఎగ్జిక్యూట్ అయితే లేదో చెక్ చేద్దాం. ఓకేనా? కంట్రోల్ సేవ్. సో ఎగ్జిక్యూట్ అయిందా? నాకు ఎక్కడ విజిబుల్ అవ్వట్లేదా? ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఎందుకు విజిబుల్ అవ్వలేదు చెప్పండి? ఎందుకు విజిబుల్ అవ్వలేదు గైస్? సో ఎందుకు విజిబుల్ అవ్వలేదు అంటే మనం ఇక్కడ ఈ ట్యాగ్స్ యూస్ చేయాలి. ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా మనం. ఇది కాదు. సో అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ కానీ అలర్ట్ కానీ ఇట్లాంటివి ఏమి రాయలేదు కాబట్టి. యా అబ్సల్యూట్లీ రైట్ రోహిత్. సో ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే విజిబుల్ అవ్వాలంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అని, ఇన్నర్ HTML అని, విండో డాట్ అలర్ట్ అని ఎంటర్ చేయాలి. ఫర్ సపోజ్ నాకు డాక్యుమెంట్ డాట్ రైట్ అని యూస్ చేస్తున్నాను కొన్ని. సో ఈ ట్యాగ్ నేను యూస్ చేస్తాను ఈ మెథడ్. డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఇదంతా నేను కాపీ చేస్తాను. X. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుంది, టెస్ట్ చేద్దాం అంతే. సో ఇప్పుడు వచ్చింది చూడండి, హలో వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ ప్రాసెస్ అని. అర్థమైంది కదా? అంటే మనకు అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా? సో డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది మనం ఇప్పుడు యూస్ చేస్తాము. జస్ట్ అవుట్పుట్ అనేది మనం ఇది ఇలా అవుట్పుట్ అనేది ఇలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు మనం. డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి ఇందులో మనం ఈ బ్రాకెట్స్ లోపల మనం మనకు కావాల్సిన ఇన్పుట్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. సంథింగ్ లైక్ ఇలా. సో అది అవుట్పుట్ కింద వస్తుంది మనం ఎగ్జిక్యూట్ చేయగానే. సో ఇంకో మెథడ్ ఉంటుంది, ఇన్నర్ HTML అంటే ఏం లేదు, మనకు ఆల్రెడీ ట్యాగ్స్ తెలుసు కదా. లైక్ ఫర్ సపోజ్ ఇక్కడ హెడర్ ట్యాగ్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ చూపిస్తాను అంతే. ఫర్ సపోజ్ హెడర్ ట్యాగ్ తీసుకోండి, H1 లోపల తీసుకోండి H2. సో ఇక్కడ ఉంది చూడండి, H1 కదా, ఇక్కడ H2 కాదు, H1 ఓపెన్ అండ్ H1 క్లోజ్. ఓకే. సో ఇన్నర్ HTML అంటే ఏం లేదు. సో మనం ఈ లోపల ఏదైతే రాస్తామో అది ఇన్నర్ HTML కింద వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే డేటా ఎంటర్ ఇక్కడ టైప్ చేస్తామో అదంతా ఇన్నర్ HTML అని కాల్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ ఓపెన్ ట్యాగ్, ఈ క్లోజ్ ట్యాగ్ మధ్యలో ఉన్న ఇన్నర్ HTML, ఈ ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, సో మధ్యలో ఏమైనా రాస్తే అదంతా ఇన్నర్ HTML అనమాట. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సో డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాసుకున్నాం కదా ప్రాసెస్ అని. సపోజ్ ఇక్కడ చూడండి, మీకు ఇంకోటి చెప్పాలి, ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ రాసాం కదా, ఎట్టలో రాసాం. బట్ ఇది ఏంటంటే ఎక్కడ రిప్రజెంట్ అవుతుందంటే ఇది వెళ్ళి బాడీని కాల్ చేస్తుంది, బాడీలోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఇక్కడ నేను రాసిన, సో ఇది దీనికి సంబంధించిందే, బాడీకి సంబంధించిందే. గుర్తుపెట్టుకోండి, కీ పాయింట్ ఇది. మనకి డాక్యుమెంట్ డాట్ రైట్ అని మనం హెడ్లో రాసినా కానీ ఇది మాత్రం డాక్యుమెంట్ డాట్ రైట్ అని. హలో వెల్కమ్ టు జావా ఫర్ సపోజ్ ఇక్కడ ఉంది, ప్రాసెస్ ఇక్కడ ఉంది కదా. సో ఇది ఎక్కడ రాసినట్టే చెప్తానమాట. హలో వెల్కమ్ టు జావా క్లాసెస్ అని బాడీకి సంబంధించింది. స్క్రిప్ట్ దాంట్లో డాక్యుమెంట్ డాట్ రైట్ అని నేను ఏదైతే ఇన్పుట్ నేను ఇస్తున్నానో అదంతా బాడీకి సంబంధించింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇన్నర్ HTML చూద్దాం అంట. అసలు ఇన్నర్ HTML ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. తీసేస్తాము, దీంతో అవసరం లేదు. సో ఇప్పుడు H1 ఇస్తాను. H1 సో ఇప్పుడు చూడండి, హలో వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ క్లాస్ అని నేను ఇక్కడ రాశాను కదా. సో నేను ఏమంటున్నాను, ఇది మొత్తం బాడీకి సంబంధించింది అంటున్నాను. అంటే
వెబ్ పేజ్కి సంబంధించింది మొత్తం ఇదే అని చెప్పాను కదా. సో ఇది మొత్తం బాడీకి సంబంధించిందే అన్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, h1 అని ఈ ట్యాగ్స్ రాసాను. సో ఇలా రాస్తే అప్పుడు ఇది ఇంక్రీజ్ అయిపోతా, ఐ మీన్ సైజ్ ఏమైనా ఇంక్రీజ్ అయిద్దా చూద్దాం అన్నది. కంట్రోల్ సేవ్. సో అసలు రావట్లేదు కదా. సో ఇప్పుడు చూడండి. సో నేను ఒక ఐడియా ఇస్తాను ఇక్కడ. ఒక ఐడియా ఇస్తాను. సో ఈ స్పెషల్ అనే కీవర్డ్ని ఇక్కడ హెడర్లో ఇక్కడ స్క్రిప్ట్లో నేను ఎంటర్ చేస్తాను అంట. సో నేను ఎంటర్ చేయగానే సో ఇప్పుడు ఏం చేస్తుందంటే సైజ్ అనేది ఇంక్రీస్ అవుతుంది. డైరెక్ట్గా నేను ఐడి యూజ్ చేసి నేను వాల్యూని అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఒకసారి మొత్తం మీకు చేస్తే ఒక ఐడియా అంటే మీకు ఒక ఐడియా వస్తుంది, చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ h1 = ఐడి స్పెషల్ అని ఉంది కదా, ఇది తీసేస్తాను స్క్రిప్ట్లో. ఇన్నర్ HTML చెప్తున్నాను నేను. ఆల్రెడీ మనం document.write అయింది కదా. సో ఇన్నర్ HTML గురించి డిస్కస్ చేస్తున్నాను, చూడండి. ఇన్నర్ HTML లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్లో ఒక్కో మెథడ్ ఏంటంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఒక మెథడ్ ఉంటుంది. గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఇక్కడ నేను ఐడి ఇచ్చే కదా, ఈ ఐడి ఇక్కడ ఇస్తాను చూడండి. స్పెషల్. సో నేను కాల్ చేస్తాను ఎలిమెంట్తో, నేను ఇన్నర్ HTML కాల్ చేస్తాను. ఇన్నర్ HTML కిషోర్ ఇది ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఎక్కడ రోహిత్? h1 అని క్లోజ్ చేయాలి అక్కడే. యా ఇక్కడ. సో document.get element by special inner HTML ఇచ్చాను కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఇక్కడ సమ్ మ్యాటర్ అనేది రాస్తాను చూడండి. ఐఎమ్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్ క్లాసెస్ కదా. ఐఎమ్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్. ఇన్నర్ HTML గురించి కూడా మనకు వస్తుంది. సో ఇన్నర్ HTML పార్ట్. సో క్లోజ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి. డైరెక్ట్గా ఇప్పుడు దీనికి అప్లై అవుతుంది. ఐఎమ్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్ ఇన్నర్ HTML పార్ట్ అని. డాక్యుమెంట్ డాటా అని తీసుకున్నాము, ఈ ఆబ్జెక్ట్ తీసుకున్నాము, గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఒక మెథడ్ కాల్ చేస్తున్నాము. ఈ కీ ఇక్కడ ఇచ్చాం కదా, h1 ఐడి ఈక్వల్ టు స్పెషల్ అని. సో ఎప్పుడైతే మనం కాల్ చేస్తాం ఐడి ఈక్వల్ టు స్పెషల్ అని, సో ఇది ఉంది కదా ఈ మ్యాటర్ ఐఎమ్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్ ఇన్నర్ పార్ట్ అని. సో ఇదంతా ఇక్కడ వస్తుంది, ఈ మిడిల్కి వచ్చేస్తుంది అనమాట. సో ఐఎమ్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్ ఇన్నర్ HTML అనేది ఎప్పుడైతే మనం ఈ ఐడి ఇచ్చి వాల్యూ చేస్తామో అది ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడికి వచ్చేస్తుంది ఇలా రియల్ టైంలో వచ్చేస్తుంది. సో నేను ప్రజెంట్ ఆల్రెడీ అంటే మెథడ్ ఇది కదా, సో తీసేస్తాను. ఆల్రెడీ వచ్చేసినట్టే. కంట్రోల్ సేవ్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి. సో ఏదో మిస్ అయింది మనకి ఇక్కడ. స్క్రిప్ట్ ఇన్నర్ స్పెల్లింగ్. యా సారీ ఇన్నర్ స్పెల్లింగ్. యా ఓకే. సో మళ్ళీ టెస్ట్ చేద్దాం. సో రిఫ్రెష్ చేస్తా చూడండి. సో అయినా రాలేదు ఇక్కడ. అయినా ఎందుకు రాలేదు, సరే చూద్దాం. ఫస్ట్ మీకు ఒక కాన్సెప్ట్ తెలుసు కదా. ఫస్ట్ ఎప్పుడైనా సరే వెబ్ పేజ్ ఎలా వస్తుందంటే HTMLకి వస్తుంది, తర్వాత వెబ్ పేజ్ లోడ్ అవుతుంది, తర్వాత బాడీ రీలోడ్ అవుతుంది, తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఇది ప్రాసెస్. స్టార్టింగ్ అప్పుడు ఇలా రీడ్ చేసుకుంటూ వస్తుంది, ఇలా ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, గెట్ ఎలిమెంట్ బై ఐడి స్పెషల్ అని ఇచ్చాము. ఫస్ట్ ఇది కాల్ చేస్తుంది స్పెషల్ని, బట్ ఇక్కడ ఎక్కడ స్పెషల్ లేదు. సో మనకు అందుకని రావట్లేదు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అర్థమైందా మీకు చెప్పింది? సో ఈ స్పెషల్ అనేదాన్ని వెతుకుతుంది. సో బట్ ఇంకా ఇక్కడికి ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఇంకా ఇక్కడికి రీడ్ చేయలేదు. ఇక్కడ మాత్రం అయింది రీడింగ్. సో ఇక్కడ రీడ్ చేసినంత వరకు స్పెషల్ కీవర్డ్ అనేది
ఐడి అనేది తెలియలేదు దీనికి స్పెషల్ ఐడి అనేది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే స్క్రిప్ట్ అనేది Ctrl+X డైరెక్ట్గా బాడీలో ఇద్దాము. ఓకే, ఓకే, ఇప్పుడు బాడీలో ఇచ్చాం కదా. ఇప్పుడు చూద్దాం, అది రిఫ్రెష్ చేద్దాం. అయినా రావట్లేదు. సో అయినా రావట్లేదు, చూసారా? కిషోర్ ఒకవేళ ఫస్ట్ H1 ఐడి తీసుకోవాలి స్పెషల్ అని ముందు రాయలే. దట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్ రోహిత్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, సో ఆల్రెడీ కాల్ చేస్తుంది, ఇక్కడ దాకా రీడ్ అయింది, బట్ ఇది ఇంకా అన్ని దీని కింద ఇచ్చాం కదా, సో అందుకనే ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే Ctrl+X, సో దీని పైన ఇస్తాను అనమాట. సో ఫస్ట్ అది రీడ్ అవుతుంది, రీడ్ వచ్చిన తర్వాత ఓకే స్పెషల్ అనేది కీవర్డ్ ఒక ఉంది, సో అందులో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇన్నర్ HTML కదా, ఐఎమ్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్ ఇన్నర్ HTML బటన్ ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సార్ టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్ ఇన్నర్ HTML బటన్. అర్థమైంది కదా మీకు? అంటే మనం ఒక ఐడి ఇన్నర్ HTML ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది. ఐడి ఈక్వల్ టు స్పెషల్ అని ఇస్తాము. ఫర్ సపోజ్ ఇక్కడే చూడండి, ఐడి ఈక్వల్ టు కంట్రోల్ కాపీ ఇక్కడ H2 అని ఇస్తాను. ఫర్ సపోజ్ H2 ఇస్తుంది సంథింగ్ లైక్ H2 అని ఇస్తాను. H2 ఇస్తాను, ఇక్కడ స్పెషల్ కాదు, సంథింగ్ లైక్ సో ఇలా నార్మల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ 2 కీస్ ఉన్నాయి, 2 ఐడీస్ ఉన్నాయి. ఇక్కడ 2 ఐడీస్ ఉన్నాయి, మనం ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటున్నాం కదా. సో ఇక్కడ మనం ఏదైతే ఐడి ఇచ్చామో అది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది, అక్కడ దానికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఫస్ట్ సపోజ్ ఇక్కడ నేను నార్మల్ ఇచ్చాను అనుకోండి, నార్మల్ కాపీ చేస్తాను, నార్మల్ పేస్ట్ చేస్తాను ఇక్కడ, కంట్రోల్ సేవ్. సో ఇప్పుడు చూడండి, సైజ్ అనేది రెడ్యూస్ అవ్వాలి, చూడండి H4 ఇస్తాను ఇక్కడ, H4 అంటే కాస్త డిఫరెన్స్ వస్తుంది మీకు ఒక విజిబిలిటీ పరంగా. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఐఎమ్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్ అండ్ HTML. అర్థమైంది కదా? ఒక అట్లీస్ట్ ఒక ఐడియా వచ్చింది కదా, అంటే ఎలా యూస్ చేస్తాము, స్క్రిప్ట్లో యూస్ చేస్తాము, ఒక ఐడి ఇన్నర్ HTML అనేది ఎలా కాల్ చేస్తాము. సో ఇది ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఐడి ఇచ్చి ఇవ్వాలి, ఐడి తర్వాత మనం స్క్రిప్ట్లోకి వెళ్ళి ఆ మెథడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఫర్ సపోజ్ ఇన్నర్ HTML మెథడ్ అనేది యూస్ చేస్తున్నాం అనుకోండి, గెట్ ఎలిమెంట్ బై ఐడిని సెట్ చేయాలి, ఐడికి సెట్ చేసి ఆ HTML ఇక్కడికి వచ్చి యాడ్ అవుతుంది అనమాట. ఐఎమ్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్ అండ్ HTML బటన్. సో ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ, ఇంకోటి కూడా చూద్దాము. సో విండో డాట్ అలర్ట్ అంట. సో విండో డాట్ అలర్ట్ అంటే ఏం లేదు, జస్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే పేజెస్ ఓపెన్ అయినప్పుడు ఫర్ పైన పాపప్ మెసేజ్ ఒకటి వస్తుంది. సో సేమ్ అదే అనమాట, అంటే ఇంకో న్యూ ట్యాబ్ అనమాట, ఐ మీన్ న్యూ వెబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది ఎలా ఓపెన్ అవుతుందో చూద్దాం ఒకసారి. చేస్తాను, ఉంచిన పర్లేదు, ఇస్తాను ఉంచుకోనికి. ఫర్ సపోజ్ ఇక్కడ రాసి వస్తుంది. సో విండో డాట్ అలర్ట్ కదా. సో నేను కాపీ చేసి వేస్ట్ చేస్తాను సింపుల్గా, కాపీ. కాపీ అవ్వలేదు, సర్లే. సో ఇప్పుడు ఏంటంటే ఈ వెబ్ పేజ్ ఓపెన్ అయినప్పుడు నాకు ఏం కావాలంటే చిన్న పాపప్ టైప్ ఒక మెసేజ్, ఒక ట్యాబ్ ఓపెన్ కావాలి, ఒక వెబ్ అనేది ఓపెన్ కావాలి, ఒక నోటిఫికేషన్ చూపించాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాను, వెల్కమ్ వెల్కమ్ రోహిత్ అని రాస్తాను చూడండి, వెల్కమ్ రోహిత్. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేశాను, రీఫ్రెష్ చేస్తాను చూడండి. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇది తీసుకోలేదు, సో ఎందుకని ఒకసారి చెక్ చేద్దాము, ఎక్కడ చెక్ చేసాము. సో స్క్రిప్ట్లో రాయాలి కదా, ఇది స్క్రిప్ట్కి సంబంధించింది కదా. సో స్క్రిప్ట్లో రాయాలి, సో ఇక్కడ చూడండి, స్క్రిప్ట్లో ఫర్ సపోజ్ ఇది కూడా తీసేస్తాను, ఇంకో మెథడ్ ఉండదు. ఫర్ సపోజ్ ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా, H1 H4 అని. సో ఒకసారి కాపీ చేస్తాను, ఇక్కడ వేస్తాను స్క్రిప్ట్లో. బయట వేసిన పర్లేదు. సో ఇక్కడ ఏం చేస్తానంటే
లైక్ తీసుకున్నాం. కంట్రోల్ సి క్లిక్ చేస్తాను. సో రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ చూడండి వెల్కమ్ రోహిత్ అని వచ్చిందా. సో ప్రజెంట్ కాల్ అవుతుంది, బట్ నాకు చూడండి ఇక్కడ ఏం విజిబిలిటీ ఏం రావట్లేదు. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ క్లాస్ అని ఇంట్రో చేస్తాను, అది విజిబిలిటీ లేదు. సో అట్లా ఓకే చేయగానే అప్పుడు విజిబుల్ అవుతుంది చూడండి. సో ముందు ఏం రన్ అవుతుంది, ఇది రన్ అవుతుంది. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎలర్ట్ మెసేజ్ అనేది రన్ అవుతుంది. దాని తర్వాత మనం ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చామో, ఐ మీన్ ఇక్కడ ఏదైతే డేటా ఇచ్చామో అది విజిబుల్ అవుతుంది. సో ఓకే కదా, అర్థమైందా మీకు? ఈ షో కన్సోల్ లాగ్ కూడా ఉన్నది. సారీ, console.log మెథడ్ కూడా ఉన్నది అవుట్పుట్ కి. యా అది చెప్తాను, కంగారు పడుతుంది. ఓకే రోహిత్, సో బేసిక్ కదా, సో నేను స్లోగా మీకు చెప్తాను, కంగారేం పడుతుంది. ఓకే ఫర్ సపోజ్ ఈ డాక్యుమెంట్ లో చూసుకోండి, ఇది డాక్యుమెంట్ అయిన ఆబ్జెక్ట్ అన్నాం కదా. సో ఈ డాక్యుమెంట్ లోపల మనకు చాలా ఉంటాయి. డాక్యుమెంట్ రైట్, లైక్ డాక్యుమెంట్ రైట్ లో ఎలిమెంట్స్, ఇప్పుడు మెథడ్ ఒకటి రాసింది కదా, గెట్ ఎలిమెంట్ అని లేనట్టు ఉంది. సో ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, గెట్ ఎలిమెంట్ బై ఐడి అని, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అని. సో ఇంకా చాలా ఉంటాయి, లైక్ ట్యాగ్ నేమ్ అని, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అని, క్రియేట్ ఎలిమెంట్ అని. సో ఇలా చాలా ట్యాగ్స్ ఉంటాయి. ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ హెచ్టిఎంఎల్లో కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని, ఇన్నర్ టెస్ట్ అని. సో ఒక నెంబర్ ఆఫ్ ఉంటాయి, ఐడి అని. సో మీకు అన్ని సెండ్ చేస్తాను. సో ఒక పేజ్ ఉంటుంది, సో అందులో ఇవన్నీ ట్యాగ్స్ అన్ని ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవడం సింపుల్గా బాగుంటుంది. రోహిత్ మీకు వచ్చా ఆల్రెడీ జావా స్క్రిప్ట్ వచ్చా? నేను నేర్చుకున్నాను నేను W3 స్కూల్స్ తో. ఓ సూపర్ నైస్. ఓకే, సో ఓకేనా, అర్థమైంది కదా మీకు ఇది ఎలా యూస్ అవుట్పుట్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అంటే ఒక బేసిక్ ఐడియా అది వచ్చి ఓకే కదా? ఓకే ఓకే బ్రో. సో ఇప్పుడు ఏంటంటే ఒకటి ఉంది ఇక్కడ మనకి, కామెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సో అందరికీ తెలుసు కదా కామెంట్స్ అంటే ఏంటో, మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఫర్ సపోజ్ ఒక కంపెనీకి వెళ్ళాం, ఫర్ సపోజ్ ఒక కంపెనీలో మనం జాయిన్ అవుతున్నాము. సో ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఏంటి, మనకి రియల్ టైం ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఆ రన్ అవుతున్న ప్రాజెక్ట్కి మనం వెళ్తాం అనమాట. వెళ్ళి సడన్గా ఆ వర్క్ చూస్తాము, అదంతా మనకి సడన్గా కోడ్ చేసేటప్పుడు అర్థం కాదు. ఐ మీన్ ఒకేలా అర్థం కాదు, ఎప్పుడు కామెంట్స్ లేకపోతాయి అంటే అర్థమైంది. బట్ ఏంటంటే ఆ కోడ్ రీడబిలిటీ, సో అదంతా మనకు అర్థమయ్యేటప్పటికి టైం పడుతుంది. సో ఎప్పుడైతే మనం కామెంట్స్ యాడ్ చేస్తామో, సో ఆ కామెంట్స్లో ఓకే ఈ కోడ్ దీనికి సంబంధించింది, ఓకే ఈ కోడ్స్ దీనికి సంబంధించింది అని ఆల్రెడీ పైన ఆల్రెడీ డెవలపర్ ఉంటాడు కదా. సో ఆల్రెడీ డెవలపర్ ఏం చేస్తాడు, సో కామెంట్లో ఓకే ఈ కోడ్ దీనికి రాశానని ఆ కామెంట్లో యాడ్ చేస్తాం అనమాట. సో సింపుల్గా కామెంట్స్ ఎందుకు యూస్ చేస్తాం, అందుకు యూస్ చేస్తాము. అండ్ ఆల్సో ఫర్ సపోజ్ లైక్ ఒక కోడ్ రాసాను నేను, ఫర్ సపోజ్ ఇంటే ఈక్వల్ టు 10 అని. సో A+B అని దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దామని రాసాను. సో నాకు తర్వాత ఓకే ఇంకో ప్రాసెస్ ఏదో వచ్చింది, సో నేను చేయలేదు. సో ఆ ఎగ్జిక్యూషన్ నేను స్టాప్ చేయాలనుకున్నా. సో స్టాప్ చేయాలనుకున్న దాన్ని కామెంట్లో పెట్టచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే సింగిల్ లైన్ కామెంట్స్ అని ఉంటుంది, అంటే ఒక లైన్ సింగిల్ లైన్ కామెంట్స్ ఇలా ఉంటాయి, సింగిల్ లైన్ కామెంట్స్ అనమాట. అలా కాకుండా మల్టీ లైన్ కామెంట్స్ అని ఉంటాయి. ఇది మల్టీ లైన్ అనమాట, ఈ లోపల ఎంత కూడా రాసుకోవచ్చు ఉంటుంది. ఆల్రెడీ ఇంటే ఈక్వల్ టు 10 అని, ఇంటూ ఈక్వల్ సో ఇలా ఈ మల్టిపుల్ లైన్ కామెంట్స్ లో ఎంత కోడ్ అని రాసుకోవచ్చు. ఈ సింగిల్ లైన్ కామెంట్స్ ఉన్నాయి చూడండి, ఓన్లీ సింగిల్ లైన్ తో ఓకే అవుతుంది. సో ఈక్వల్ టు 10 ఓకే. మళ్ళీ నెక్స్ట్ లైన్కి వచ్చేటప్పుడు నార్మల్, సారీ ఈక్వల్ టు 10 ఇచ్చే కదా, నెక్స్ట్ లైన్కి వచ్చేటప్పుడు మళ్ళీ నార్మల్గా అయిపోతుంది, కామెంట్లో ఉంటుంది ఇక. అలా కాకుండా ఇచ్చి చూసుకోండి. సో ఈ ప్రాసెస్, సో దీన్ని ఏమంటామంటే మనం సింగిల్ లైన్ కామెంట్స్ అని అంటాం, గుర్తుపెట్టుకోండి. సింగిల్ లైన్ కామెంట్స్ ఇదా. సో దీని వచ్చి మల్టీ లైన్ కామెంట్స్ అంటాము. ఓకే కదా, కామెంట్స్ ఓకే కదా మీకు ఒక ఐడియా.
ఇది నార్మల్గా ఆల్రెడీ మనం నేర్చుకునే కామెంట్స్, జస్ట్ బేసిక్గా చెప్తున్నాను అంతే. కామెంట్స్ తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఉంది, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది యాక్చువల్లీ. మనకి పిహెచ్పికి వచ్చేటప్పటికి, పిహెచ్పికి అండ్ దీనికి జావా స్క్రిప్ట్ కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. ఐ మీన్ సేమ్ ప్రాసెస్ అన్నమాట. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంటర్వ్యూలో అడుగుతారు యాక్చువల్లీ. సో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సో యాక్చువల్లీ మనకి ఏంటంటే జావా కానీ పైథాన్ కానీ, సో ఇందులోకి ఎలా ఉంటాయి డేటా టైప్స్ అంటే, ఫర్ సపోజ్ నెంబర్ అని, స్ట్రింగ్ అని, బులియన్ అని, ఇలా ఇలా చాలా టైప్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ రాస్తే చూడండి డేటా టైప్స్. డేటా టైప్స్ ఏముంటాయి, ఆ నెంబర్ సంబంధించిన నెంబర్లో ఏముంటాయి, ఇన్పుట్, షార్ట్, బైట్, సో ఇలా ఉంటాయి కదా. సో నెంబరు, స్ట్రింగ్, ఇంకేమున్నాయి, ఇంకా బులియన్ కూడా ఉంటుంది కదా, బులియన్, క్యారెన్, ఎరయబులి. సో ఇంకా అన్డిఫైన్డ్ అని ఒకటి ఉంటుంది, అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ ఆల్రెడీ తెలుసు మనకి. అన్డిఫైన్డ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇంటి ఏ అని ఇస్తాం అంతే. సో నేను ఇక్కడ వాల్యూని అసైన్ చేయను, జస్ట్ ఇది అన్డిఫైన్డ్ అనమాట. ఇంటి ఏ అంటే అన్డిఫైన్డ్, సో దీన్ని అన్డిఫైన్డ్ అంటాం, అంటే వాల్యూ అసైన్ చేయలేదు. కింద ఇచ్చుకోవచ్చు కావాలంటే మనం, ఏ ఈక్వల్ టు 20, అప్పుడు ఇది అసైన్ అయితే ఏ 20. సో అన్డిఫైన్డ్ అని, సో ఇవి ఉంటాయి అన్నమాట, నల్లని ఇవి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏంటి జావా స్క్రిప్ట్ వచ్చి ఏంటంటే, సో ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఫర్ సపోజ్ మనం క్యార్ అని, ఎరై అని ఇవ్వక్కర్లేదు, నువ్వు ఇచ్చే వాల్యూ బట్టి అక్కడ అసైన్ అవిద్ది. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, మనం జావాలో ఏం చేసాం అంతకుముందు, ఫస్ట్ జావాలో కనుక పైథాన్ అదర్ లాంగ్వేజెస్, కొన్ని బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా. సో అందులో మనం ఏం చేసాము, ఇంటి ఏ ఈక్వల్ టు 20 అని స్ట్రింగ్ తీసుకుంటాం. ఫర్ సపోజ్ స్ట్రింగ్ ఏం చేస్తాను, స్ట్రింగ్ తీసుకుంటాను. స్ట్రింగ్లో ఏం స్టోర్ అయింది, నేమ్ స్టోర్ అయింది కదా. సో కిషోర్ అని, సో ఇలా ఇస్తాను అనుకోండి, ఇంటి ఈక్వల్ టు స్ట్రింగ్ అని, బులియన్, ఇంకా బులియన్ కూడా ఉంటుంది మనకి, బులియన్ అని. సో బులియన్కి ఏం పాస్ చేస్తాం, బులియన్, బులియన్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తున్నాం. సో ఇలా ఇలా ఇచ్చుకుంటాం కదా. సో బట్ ఇక్కడ జావా స్క్రిప్ట్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకి వేర్ అనే కీవర్డ్ ఉంటుంది అనమాట. సో వేర్ ఏ ఈక్వల్ టు 20 అని ఇస్తాను. చూడండి ఇక్కడ వేర్ పి ఈక్వల్ టు సంథింగ్ లైక్ వంశీ అని ఇస్తాను. వేర్, సో వేర్ సి ఈక్వల్ టు ట్రూ అని ఇస్తాను. సో చూడండి ఇక్కడ నేను టైప్ ఇవ్వట్లేదు, ఇక్కడ ఆటోమేటిక్గా నేను ఎప్పుడైతే డేటా ఎంటర్ చేస్తానో అప్పుడు తీసుకుంటుంది ఇక్కడ. అర్థమైందా మీకు? ఇది ఎప్పుడైతే ఫర్ సపోజ్ చూడండి, నేను ఇక్కడ వాల్యూ 20 ఇచ్చాను. సో 20 ఇవ్వకముందంత వరకు ఇది అన్డిఫైన్డ్ అనమాట, ఇది అన్డిఫైన్డ్ ఇప్పుడు. సో ఎప్పుడైతే నేను వాల్యూని అసైన్ చేస్తానో, ఫర్ సపోజ్ 20 అనేది అసైన్ చేస్తానో, అప్పుడు ఇది ఇంటీజర్ అయిపోతుంది. సో ఇంటీజర్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది నేమ్ కామన్ అనమాట. వార్ అనేది యూస్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి, వార్. ఫర్ సపోజ్ ఇక్కడ వంశీ ఇచ్చాను, సో ఇది అన్డిఫైన్డ్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎప్పుడైతే వంశీ చేస్తానో అది స్ట్రింగ్ లో తీసుకుంటుంది, ఆల్రెడీ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఓకే, అది ఇచ్చిన నేమ్ స్ట్రింగ్ అని తీసేసుకుంటుంది. ఫర్ సపోజ్ నేను ట్రూ ఇచ్చాను అనుకోండి, అది ఓకే ట్రూ ట్రూ ట్రూలో తీసుకుంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ వాల్యూ అసైన్ చేసుకుంటున్నాము, దెన్ అది అప్పుడు ఏం చేస్తుంది, డేటా టైప్ని డిక్లేర్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. అర్థమైంది కదా గైస్? గైస్ అర్థమైందా మీకు? ఎస్ బ్రో. అర్థమైంది, అర్థమైంది. యా, అంటే మీకు ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా, డేటా టైప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి అని ఒక ఐడియా ఉంది కదా. జస్ట్ ఏం లేదు, కంటైనర్ అన్నమాట. వేరియబుల్ అంటే ఏం లేదు, కంటైనర్, డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను.
ఫర్ సపోజ్ ఒక టేబుల్ తీసుకున్నా. సో టేబుల్ అనుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే int a ఈక్వల్ టు సి వార్ ఏ ఈక్వల్ టు 20 అని ఇస్తున్నాను. సో ఇంటైన్ అనుకోండి, మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఈక్వల్ టు 20 అని సేవ్ చేస్తానో, ఐ మీన్ డేటాను ఎంటర్ చేస్తానో, అది వచ్చి ఇక్కడ డేటాలో ఇలా స్టోర్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇది వేరియబుల్ ఏ ఉంది కదా ఇక్కడ ఏ అనేది వేరియబుల్ అనమాట. నేను ఏదైతే డేటా ఇస్తానో అది స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది అప్పుడే మెమరీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఒక మెమరీ ఒక అడ్రస్ వస్తుంది, మెమరీ అడ్రస్ అవుతుంది. మెమరీకి ఫర్ సపోజ్ ఏమైనా ఆపరేషన్స్ గట్రా మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నా సరే మనకి ఏంటంటే ఖచ్చితంగా ఈ డేటా కావాలి, డేటా టైప్స్ అనేవి లైక్ వేరియబుల్స్ కావాలి. ఎందుకంటే మనం స్టోర్ చేస్తాం కదా, వీటి మీదే కదా మన ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసేది. సో ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇవి కావాల్సిందే. ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకోండి, కింద ఇస్తాను. ఈక్వల్ టు సో మీరు డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే ఇంకా చాలా బెటర్. ఎందుకంటే అంతకుముందు మీకు ఇంటీజర్ షార్ట్ బయట అవన్నీ తెలియదు కదా. డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే వార్ అనేది డేటా టైప్ ఇస్తారు, వేరియబుల్ ఏలో సేవ్ చేసుకుంటారు 20 అనేది ఆటోమేటిక్గా. సింపుల్. సో ఏబీ ఉంది కదా, సో ఏబీకి అడ్రస్ ఒకటి అసైన్ అయితే ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి అడ్రస్ రాస్తాను. ఫర్ సపోజ్ ఏకే సంథింగ్ లైక్ ఇచ్చేసా, ఇది దీని అడ్రస్. ఇది దీనికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది, సంథింగ్ లైక్ ఇలా ఎంటర్ చేస్తాం. ఇది దీని అడ్రస్ అనమాట. సో మనకి ఏంటంటే ఇన్బిల్ట్గా ఐ మీన్ ఎప్పుడైతే మనకి ఇది అసైన్ చేసామో డేటాని 20 అనే దాన్ని నేను అసైన్ చేశానో అప్పుడు మెమరీ క్రియేట్ అయిపోతుంది. వేరియబుల్ ఆటోమేటిక్గా ఒక కీ ఏ అనే దానికి ఒక మెమరీ క్రియేట్ అయిపోతుంది. ఆ మెమరీ అడ్రస్ ఇది అనమాట. సో ఈ ఈ ఏ అనే దాన్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తాము, ఏ ప్లస్ బి అని, సో ఈ రెండింటిని యాడ్ చేయడం కానీ, సో ఇలా చేస్తాము. డైరెక్ట్గా మనకి ఈ మెమరీ అనేది స్టోర్ అవ్వకుండా మనం ఏమి ఆపరేషన్స్ చేయలేము. అర్థమైంది కదా. సో ఎప్పుడైతే ఈ టేబుల్ ఉందో ఒక టేబుల్ అనేది ఉంటుంది. సో ఆ టేబుల్ ఇవన్నీ స్టోర్ అవుతాయి అన్నమాట. జస్ట్ గుర్తుపెట్టుకోవాలంటే టెన్షన్ ఏం పడద్దు. అండ్ ఆల్సో మనకి ఏంటంటే పిహెచ్పి అనే లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. సో పిహెచ్పిలో కూడా ఏం చేస్తామంటే ఇక్కడ వార్ ఉంది కదా, వార్ ఈక్వల్ టు 20 అని జావా స్క్రిప్ట్లో ఎలా యూజ్ చేస్తున్నామో మనకి ఏంటంటే పిహెచ్పిలో ఏం చేస్తున్నాం అంటే పిహెచ్పి అనే లాంగ్వేజ్లో మనకి డాలర్ సింబల్ ఉంటుంది. లైక్ డాలర్ సింబల్ ఈక్వల్ టు డాలర్ సింబల్ ఏ ఈక్వల్ టు 20. సో సింపుల్గా ఇలాగే ఇక్కడ మనం వార్ అనేది ఎలా యూజ్ చేస్తామో పిహెచ్పిలో డాలర్ అనే సింబల్తో యూజ్ చేస్తాం అనమాట. సింపుల్గా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే మీరేం కంగారు పడక్కర్లేదు. ఓకే కదా, అర్థమైంది కదా వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్లో ఎలా యూజ్ చేస్తామని. అర్థమైంది సార్. దెన్ ఇంకోటి వచ్చి మనకి ఏంటి నేర్చుకోవాల్సింది, ఇంకో కాన్సెప్ట్ ఒకటి ఉంది. సో పాపప్ బాక్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఫర్ సపోజ్ పాపప్ బాక్స్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ మనం ఒక దేని ఫర్ సపోజ్ ఫర్ సపోజ్ నేను ఏమైనా అకౌంట్ డిలీట్ చేస్తున్నాను అనుకోండి, నేనే యూజర్ అనుకోండి, నేనే డిలీట్ చేస్తున్నాను, ఒక అకౌంట్ డిలీట్ చేస్తున్నప్పుడు పైన పాపప్ మెసేజ్ ఒకటి వస్తుంది. సో వచ్చేయమంటుంది, ఓకే డిలీట్ చేయాలా అంటే ఓకే డిలీట్ కొట్టాను అనుకోండి, దాన్ని అగైన్ అడిగిద్ది ఓకే డిలీట్ ఎస్ఆర్ నో కన్ఫర్మేషన్ అడిగిద్ది. ఓకే ఓకే అంటే డిలీట్ అయిపోద్ది, నో అంటే డిలీట్ కాదు. సో ఇక్కడ ఏంటంటే మనకు పాపప్ బాక్స్ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. Pop-up boxes in JavaScript. సో ఒకేసారి అన్ని వచ్చేయాలని అనేది లేదు. జస్ట్ గుర్తుపెట్టుకోండి అంటే ఓకే ఈ ప్రాసెస్ ఈ మెథడ్ ఉంటుంది ఎక్కడో ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక 2 times 3 times మనం చూసినప్పటికీ మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఫస్ట్ టైం కదా చూస్తున్నాము, సో టెన్షన్ ఏం పడద్దు. లైక్ పాపప్ బాక్స్ అంటే ఏం చెప్పాను, ఫర్ సపోజ్ ఇంటరాక్షన్ అనమాట. అంటే పాపప్ బాక్స్ ఏం చేస్తే యూజర్తో ఇంటరాక్ట్ అవుతుంది, ఇంటరాక్ట్ విత్ యూజర్స్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి పాపప్ బాక్స్ అంటే ఏంటి, ఇంటరాక్ట్ విత్ యూజర్స్. ఫర్ సపోజ్ ఇందులో 3 types ఉంటాయి అన్నమాట.
or three types in boxes. సో పాపప్ బాక్స్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. సో 3 టైప్స్ ఏంటంటే ఒకటి అలర్ట్ బాక్స్ ఉంటుంది. ఇంకోటేమో కన్ఫర్మ్ బాక్స్ ఉంటుంది. ప్రాంప్ట్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. ఆ అలర్ట్ బాక్స్ అంటే ఏం లేదు. అలర్ట్ బాక్స్ అంటే ఫర్ సపోజ్ ఆల్రెడీ చెప్పే కదా! జస్ట్ ఓకే అని వస్తది అంతే. ఫర్ సపోజ్ ఆహ్, పిల్లోడు నా పక్కన కూర్చొని అశోక్ ప్లీజ్ మ్యూట్ యువర్‌సెల్ఫ్. ఓకే. సో మనకేంటంటే పాపప్ బాక్స్‌లో 3 టైప్స్ అన్నాం కదా! అలర్ట్ బాక్స్ ఒకటి. జస్ట్ ఫర్ సపోజ్ మనం ఏమైనా కొత్త ట్యాబ్స్ ఓపెన్ చేసినప్పుడు ఫర్ సపోజ్ అన్నెసెసరీ ట్యాబ్స్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని పాపప్స్ వస్తూ ఉంటాయి కదా! అప్పుడు మనం ఏం క్లిక్ చేస్తాం? ఓకే అని క్లిక్ చేస్తామా? సో వాటిని మనం అలర్ట్ బాక్స్‌లో అంటామన్నమాట. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను కంగారేం పడకండి. సో నెక్స్ట్ వచ్చి మనకి కన్ఫర్మ్ బాక్స్. కన్ఫర్మ్ బాక్స్ అంటే ఓకే. ఫర్ సపోజ్ నేను డిలీట్ చేయాలనుకున్నాను అనుకోండి. అప్పుడు అడిగిద్ది. ఓకే. కన్ఫర్మ్‌గా మీరు డిలీట్ చేస్తారా? లేదా క్యాన్సిల్ చేయాలా? అని అడుగుతది. నేను డిలీట్ అంటే డిలీట్ అయిపోద్ది. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అయిపోద్ది. కన్ఫర్మేషన్ అనమాట. తీసుకుంటుంది. యూజర్ నుంచి కన్ఫర్మ్ తీసుకుంటుంది. ఇంకోటి ప్రాంప్ట్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. ఈ ప్రాంప్ట్ బాక్స్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటదన్నమాట. ఫర్ సపోజ్ ఇక్కడ ప్రాంప్ట్ బాక్స్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఫర్ సపోజ్ వెబ్‌లో. సో అక్కడ ఇన్పుట్ తీసుకుంటుంది. ఫర్ సపోజ్ మనం ఏమైనా పాస్వర్డ్ గట్టా ఏమైనా ఫర్ సపోజ్ నా పేరు కిషోర్ అని ఎంటర్ చేశాననుకోండి. అది ఇన్పుట్ తీసుకొని అప్పుడు ఓపెన్ అవుతుంది. సో మీకు చూపిస్తాను. ఓపెన్ చేసి చూపిస్తాను. కంగారేం పడకండి. అలర్ట్ బాక్స్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకొక ఐడియా వస్తది. సో అలర్ట్ బాక్స్ అనేది ఏం చెప్పాను? ఓకే బటన్ అయిపోయింది. జస్ట్ ఓకే క్లిక్ చేస్తామంటే కంపల్సరీ ఓకే బటన్ అనేది క్లిక్ చేయాల్సిందే. ఓకే బటన్ రిపీట్స్ అవుద్ది స్క్రీన్ మీద. ఎప్పుడైతే మనం ఎన్ని ఓపెన్ చేస్తామో అప్పుడు. సో ఇక్కడ కన్ఫర్మ్ బాక్స్‌లో ఏమైద్ది? కన్ఫర్మ్ బాక్స్‌లో ఓకే వస్తుంది. అండ్ ఆల్సో క్యాన్సిలేషన్ బటన్ కూడా వస్తది. ఫర్ సపోజ్ డిలీట్‌కి అని చెప్పాను కదా! ఓకే బటన్ అండ్ ఆల్సో క్యాన్సిలేషన్ బటన్. ఓకే అండ్ క్యాన్సిలేషన్ బటన్స్ కూడా వస్తాయి ఇక్కడ. ఓకే అండ్ క్యాన్సిల్ బటన్స్ వస్తాయి. అండ్ ప్రాంప్ట్ బాక్స్. ప్రాంప్ట్ బాక్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఫర్ సపోజ్ యూజర్ అనేది సంథింగ్ లైక్ ఇన్పుట్ అనేది యూజర్ అనేది ఇన్పుట్ ఎంటర్ చేస్తారనమాట. సంథింగ్ లైక్ చూపిస్తాను మీకు. సంథింగ్ ఒక టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాడు అనుకోండి. సంథింగ్ టెక్స్ట్ ఎంటర్ చేస్తారు. టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత అగైన్ ఓకే అండ్ క్యాన్సిల్. ఇవి కామన్. ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ట్రా టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. సో సింపుల్‌గానే ఉంటుంది. సరే ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో ఇవన్నీ తీసేస్తాను. స్క్రిప్ట్. ఓకే. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా! మనం ఎట్లైనా స్క్రిప్ట్ అనేది ఎట్లనైనా ఇవ్వచ్చు, బాడీలోనే ఇవ్వచ్చండి. సో ఇక్కడ ఇస్తాను చూడండి. ఇప్పుడు పాపప్ మెసేజ్ స్క్రిప్ట్ ఓపెన్ చేస్తాను. స్క్రిప్ట్ ఓపెన్, స్క్రిప్ట్ క్లోజ్ ఉంటుంది కదా! సో స్క్రిప్ట్ క్లోజ్. రెడ్ బాక్స్ కదా! అలర్ట్ బాక్స్‌కి వచ్చే మెథడ్ ఏంటంటే విండో అనే ఆబ్జెక్ట్‌లో ఉంటాయి ఇవన్నీ. గుర్తుపెట్టుకోండి. విండో అనే ఆబ్జెక్ట్‌లో ఉంటాయి. విండో డాట్ అలర్ట్. సో విండో అనే అలర్ట్ అని తీసుకుంటాను. సంథింగ్ లైక్ ఇప్పుడు ఏం చేస్తాను? హాయ్ వెల్కమ్ టు జావా క్లాసెస్ లేకపోతే హాయ్ వెల్కమ్ టు మై వెబ్‌సైట్ సంథింగ్ లైక్ అలా ఇస్తాను. సో నాకు ఇది ఏపీఐ రావాలన్నమాట. నేను ఎంటర్ చేయగానే వెల్కమ్ టు మై వెబ్‌సైట్. సో బాడీ పక్కర్లేదనుకోండి. జస్ట్ మీకు చూపిస్తాకి కంట్రోల్ చేయండి. ఓకే. సో నేను రిఫ్రెష్ చేస్తాను. కంట్రోల్ సేవ్. సో
రిఫ్రెష్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, హాయ్ వెల్కమ్ టు మై వెబ్సైట్ అనేది ఇలా వస్తుంది. కన్ఫర్మ్గా మనం ఓకే చేయాల్సిందే. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మిగతాది ఏదైతే ఉందో వెబ్సైట్లో మనం ఏదైతే ఉంటుందో అది అపియర్ అవుతుంది అనమాట ఆన్ స్క్రీన్ మీద. సో ఏం యూస్ చేస్తాం, దాన్ని అలర్ట్ బాక్స్ అంటాం. అలర్ట్ మెసేజ్ అనమాట. జస్ట్ గుర్తుపెట్టుకోండి, అలర్ట్ మెసేజ్. విండో డాట్ అలర్ట్ అని యూస్ చేస్తాము. సేమ్ ఇలాగే విండో డాట్ అలర్ట్ కదా, సేమ్ అలాగే ఉంటుందంటే విండో డాట్ కన్ఫర్మ్ అని ఒకటి ఉంటుంది. సో అది కూడా నేను చూద్దాం ఇక్కడ. ఫర్ సపోజ్ ఇక్కడ విండో డాట్ కన్ఫర్మ్ అని వస్తుంది. ఇక్కడ సంథింగ్ లైక్ ఆ ట్యాగ్ ఆ మెథడ్ దగ్గర ఇక్కడ సంథింగ్ లైక్ డేటా ఎంటర్ చేస్తాను. సంథింగ్ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ వెబ్సైట్, సంథింగ్ లైక్ ఆర్ యూ షూర్. సో ఇచ్చాను అనుకోండి. సో ఒకసారి రిఫ్రెష్ చేస్తా చూడండి. సేవ్ విండో డాట్ కన్ఫర్మ్ కదా, ఓకే. సో నేను రిఫ్రెష్ చేస్తాను. సపోజ్ ఇచ్చేద్దాం. డబుల్ కోట్స్ స్టార్టింగ్ లో పెట్టలేదు. యా, దట్స్ కరెక్ట్. సో ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చిందా, ఆర్ యూ షూర్ టు డిలీట్ యువర్ అకౌంట్. క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. ఓకే చేసుకోవచ్చు. విండో డాట్ కన్ఫర్మ్ ఇది ఒకటి చూసాం కదా. ఇంకోటి ఏదో ఉంటుంది ఇక్కడ. వాట్సాప్ ఏదో ఓపెన్ అయిపోయింది ఇక్కడ. జస్ట్ వెయిట్. యా, సో విండో డాట్ కన్ఫర్మ్ కదా. ఇంకోటి ఏం డిస్కస్ చేసాం కదా, విండో డాట్ ప్రాంప్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో ప్రాంప్ట్ అంటే ఏంటి, యూజర్ అనేది ఇన్పుట్ ఇస్తాడు. ఇన్పుట్ వచ్చిన తర్వాత ఇది ఓపెన్ అయింది. సో ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం దానికి కూడా. ప్రాంప్ట్ బాక్స్ అని చెప్పుకున్నాం కదా. సో విండో డాట్ ప్రాంప్ట్ అని ఉంటుంది ఇక్కడ సేమ్. సో ఇక్కడ నేను దీనికి సంబంధించిన రిలేటెడ్ డేటా ఇక్కడ ఎంటర్ చేస్తాను. ప్లీజ్ ఎంటర్ యువర్ సేవ్ క్లిక్ చేస్తాను. విండో డాట్ ప్రాంప్ట్ డేటా రిఫ్రెష్ చేస్తాను అగైన్. సో ఇక్కడ చూడండి, ఎంటర్ నేమ్ అంటుంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ నేను వంశీ అని ఇస్తాను నేమ్, వంశీ. ఓకే క్లిక్ చేస్తాను. ఓకే, ఫర్ సపోజ్ ఇది కాదు, ఓకే వంశీ అని ఇస్తున్నా కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ వంశీ అని ఇచ్చింది మన డేటాబేస్లో స్టోర్ అవ్వాలన్నమాట. సో స్టోర్ అవ్వాలంటే నేను మళ్ళీ వ్యారీ A = వంశీ అని సో ఇలా ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా విండో డాట్ ప్రాంప్ట్ అని. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. వేరియబుల్ ఏంటి, వేర్ అనేది చెప్పే కదా మీకు. వేర్ అనేది దాంట్లో నేమ్లో స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది నాకు ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. మనం ఏదైతే ఎంటర్ చేస్తామో, ఫస్ట్ సపోజ్ నేను వంశీ అని ఎంటర్ చేస్తాను, ఆ నేమ్ వచ్చి ఇక్కడ నేమ్లో సేవ్ అవుతామన్నమాట. సో నేమ్లో సేవ్ అయ్యి ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేశాను కదా, డాక్యుమెంట్ డాట్ రైట్ అని. సో అదే ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి. డాక్యుమెంట్ డాట్ రైట్ నేమ్ ఇస్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ హలో వంశీ నేమ్ రావాలి నాకు. సో నేను కాపీ చేస్తాను. సో ఇది ఇచ్చే కదా. ఇప్పుడు చూడండి, నేను రిఫ్రెష్ చేస్తాను, ఏం రావట్లేదు. ఒకసారి చూద్దామండి. డాక్యుమెంట్ డాట్ రైట్ హలో అని ఇచ్చాను. ఇంకా మిస్ అయింది ఇక్కడ. డాక్టర్ హలో అని ఇచ్చాను. ఓకే, సో ఇది కూడా కదా, ఇది డెవలపర్ ఇట్లా పెట్టాలి. సో ఇప్పుడు చూస్తాను. సో ఇక్కడ చూడండి, వంశీ అని ఎంటర్ చేస్తాను. ఓకే, హలో వంశీ వెల్కమ్ టు మై వెబ్సైట్. సో ఇక్కడ నేను ఫస్ట్ స్పేస్ ఇస్తాను అనమాట.
కాస్త క్లమ్జీగా ఉంది కదా చూడడానికి. సో ఇక్కడ నేను స్పేస్ ఇస్తాను, కంట్రోల్ సేవ్ కొడతాను. నేను ఏదైతే నేమ్ ఇస్తానో నేమ్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. హలో ఫర్ సపోజ్ ఇక్కడ నేను సంథింగ్ రిఫ్రెష్ చేస్తాను మళ్ళీ. హలో జగదీష్ అని ఇస్తాను, జగదీష్. సో ఓకే క్లిక్ చేస్తాను. హలో జగదీష్, వెల్కమ్ టు మై వెబ్సైట్. సో ఇదన్నమాట, చాలా సింపుల్. సో ఇదేంటి, ఆ ప్రాంప్ట్ బాక్స్ అనేవి ఎలా క్రియేట్, పాపప్ బాక్సెస్, ఆ పాపప్ బాక్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తాం అనేది అంతే. సో